Hello everyone, welcome back to the another scariest horror video. ఇవాళ వీడియో ఏంటంటే మనలో ఒకరైనా మన సబ్స్క్రైబర్ కి రియల్ గా జరిగిన ఒక హర్రర్ ఇన్సిడెంట్ ఇది. తన లైఫ్ లోనే అతి భయంకరమైన సంఘటనని మనతో షేర్ చేసుకుంది. ముందుగా స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అసలు స్టోరీ ఏంటంటే అంటే ప్రియా అనే మన సబ్స్క్రైబర్ కి వెటనరీ డాక్టర్ గా జాబ్ వచ్చింది. తనకు ఒక మారుమూల గ్రామంలో అయితే పోస్ట్ ఇచ్చారంట. తను ప్రజెంట్ ఉన్న ఊరికి ఆ గ్రామానికి చాలా దూరం ఉంటుంది. డైలీ జర్నీ చేయాలంటే కష్టం అవుతుందని ఆ ఊరి వాళ్ళని అడిగి అక్కడే ఒక ఇంటిని అయితే రెంట్కి తీసుకుంటుంది. తనకు రెంట్కి ఇచ్చిన ఆ ఇంటి వెనకలే ఒక చిన్న అడవి అయితే ఉంది. ఆ అడవిలోకి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటిని దాటుకొని వెళ్ళాలంట. అది అసలే చిన్న గ్రామం కాబట్టి ఆ ఊరు మొత్తానికి ఖాళీగా ఉండేది ఆ ఇల్లు ఒకటే అంట. తనకి ఇంకా వేరే మార్గం లేక ఆ ఇంటిని అయితే రెంట్కి తీసుకుంది. తను ఆ ఇంట్లో చేరిన మొదటి రాత్రి తనకు ఏదో వింతగా అనిపించిందంట. తను బాగా డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు రాత్రి 3 గంటల సమయంలో కిటికీని ఎవరో కొడుతున్నట్టు శబ్దం వచ్చింది. తను ఒక్కసారిగా ఉలిక్కి పడి భయపడుతూ ఏదో చెట్లో శబ్దం అయి ఉంటుందిలే అనుకొని మళ్ళీ నిద్రపోతుంది. కానీ మళ్ళీ కొద్దిసేపటికి అలాగే ఆ సౌండ్స్ కంటిన్యూ అవడంతో తను భయపడుతూ ధైర్యం చేసుకొని మెల్లగా నడుచుకుంటూ ఆ కిటికీ దగ్గరికి అయితే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ అసలు ఎవ్వరూ ఉండరు. దీంతో అసలే కొత్త ప్రదేశం కదా, ఏదో భ్రమ ఉంటుందని తనకు తానే ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వచ్చి నిద్రపోతుంది. తర్వాత రోజు సాయంత్రం ప్రియా హాస్పిటల్లో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తుండగా అడవి అంచున ఒక ముసలామ ఎర్ర చీర కట్టుకొని కూర్చొని ఆ ముసలామ చర్మం పసుపుగా నల్లగా ఉంటుందా. ప్రియా ఆమెను చూసి భయపడి ఒక్కసారిగా కన్ను మూసి కన్ను తెరిచేలోపైతే ఆ ముసలామ మాయమైపోయిందంట. అక్కడితో ప్రియా భయపడుతూ వేగంగా తన రూమ్ కి అయితే వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చి భయపడుతూ తన పని చేసుకొని తిని అక్కడైతే నిద్రపోతుంది. తను బాగా నిద్రపోతున్న టైంలో రాత్రి 1 గంట ఆ సమయంలో మళ్ళీ ముందు రోజు రాత్రి వచ్చినట్టు శబ్దం రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ శబ్దం విని మళ్ళీ తను ఒక్కసారిగా భయపడుతూ ఉలిక్కి పడి లేచిందంట. అక్కడి నుంచి లైట్లు ఫ్యాన్లు అన్ని ఆన్ చేసి రూమ్ మొత్తం వెతికినా కూడా ఎవరు లేరు. మళ్ళీ శబ్దం రావడంతో తను భయపడుతూ ఎవరున్నారో ఈసారి తెలుసుకోవాలని మెల్లగా నడుచుకుంటూ డోర్ దగ్గరికి అయితే వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసిన వెంటనే రూమ్ లో నుంచి విచిత్రమైన గొంతుతో వచ్చావా అని ఎవరో పిలిచినట్టు తనకు వినిపిస్తుంది. దీంతో ఆమె భయపడుతూ రూమ్ లోకి వెళ్ళి లైట్స్ అన్ని ఆన్ చేసి రూమ్ మొత్తం వెతికినా కూడా తనకైతే ఎవరు కనిపించరు. దీంతో ప్రియా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. రోజులు గడిచే కొద్దీ సంఘటనలు మరింత భయంకరంగా మారాయి. రోజు రోజుకు ఆ ఇంట్లో తన సిచ్యువేషన్ చాలా భయంకరంగా మారింది. తన ఇంట్లో ఉండే అద్దాలు ఎప్పుడు మొగ్గులు కప్పుకున్నట్టు మారిపోయేవంట, ఫుల్ బ్లాక్ గా. తను ఆ అద్దం ఎప్పుడు తుడచడానికి వెళ్ళినా ఆ అద్దంలో తన వెనక ఏదో నీడ ఉన్నట్టు కనిపించేదంట. ఆ ఇంటి వెనక వైపున ఉన్న గేటు తనంతటదే ఎప్పుడు స్వయంగా తెరుచుకునేదంట. ఆ గేట్ నుంచే అడవిలోకి వెళ్లే దారి ఉండేది. తన ఇంట్లోకి అప్పుడప్పుడు మట్టి పాదముద్రలు అయితే వచ్చేవంట. అవి స్వయంగా ప్రియా బెడ్రూమ్ లోకి వచ్చేవంట. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఫుల్ గాలి వర్షంతో ఆ ఊర్లో కరెంట్ అయితే పోతుంది. కరెంట్ పోవడంతో ప్రియా ఇంట్లో ఒక కొవ్వొత్తిని వెలిగించి ఒక చోట అయితే కూర్చుంటుంది. ఫుల్ గాలి వర్షంతో సడన్ గా ఒక్కసారిగా తన దగ్గర ఉండే కొవ్వొత్తి అయితే ఆఫ్ అయిపోతుంది. దీంతో రూమ్ మొత్తం చీకటిగా అయిపోతుంది. ఆ చీకటిలో ప్రియాకి ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవడం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రియా ఫుల్ గా భయపడుతుంది. ఇంతలో విచిత్రమైన గొంతుతో నీ పేరు ప్రియా కదా అని ఎవరో ఆపినట్టు వినిపిస్తుంది. దీంతో ప్రియా భయపడుతూ వెనక్కి తిరిగి చూసిన వెంటనే అడవిలో మాయమైన ముసలాం అయితే ప్రియా మంచం పైన కూర్చొని ఉంటుంది. ఆ ముసలావిడని చూసిన వెంటనే ప్రియా నోటి మాట అయితే ఆగిపోయింది. దీంతో ప్రియా గుండె వేగంగా కొట్టుకోవడంతో ప్రియా ఒక్కసారిగా స్పృహ తప్పైతే పడిపోతుంది.
తర్వాత రోజు ప్రియా హాస్పిటల్ కి వెళ్ళలేదని తన తోటి డాక్టర్స్ అయితే ప్రియా కాల్ చేస్తారు. ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రియా లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళు ఏమైందో అని భయపడుతూ ప్రియా ఇంటి దగ్గరికి అయితే వస్తారు. అక్కడ ప్రియా స్పృహ తప్పి పడిపోవడం చూసి వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్తారు. అక్కడ తనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తనకి ఇంట్లో జరిగిన విషయం మొత్తం తన డాక్టర్స్ తో అయితే ప్రియా షేర్ చేసుకుంటుంది. దీంతో అక్కడ ఉన్న అసలు నిజం ఏందో తెలుసుకోవాలని ప్రియా తన ఊరిలో ఉన్న ఒక పూజారిని అయితే కలుస్తుంది. ఆ విషయం వినగానే ఆ పూజారి కంగారు పడుతూ 25 ఏళ్ల కింద జరిగిన ఒక కథ అయితే ఆ ప్రియాకి చెప్తాడు. 25 ఏళ్ల క్రితం పార్వతి అనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యాభర్తలు ఆ ఇంట్లో ఉండేవాళ్ళంట. తన భర్త తనపై అనుమానంతో ప్రతిరోజు తాగి వచ్చి మద్యం మైకంలో తనను వేధిస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పార్వతికి ఒక ఆడపిల్ల అయితే పుడుతుంది. కానీ ఆ ఆడపిల్ల పుట్టడం వాళ్ళ భర్తకి అయితే అస్సలు ఇష్టం లేదన్న. వాళ్ళ భర్త పార్వతితో ఎన్నిసార్లు గొడవ పడినా కూడా పార్వతి అయితే ఆ ఆడపిల్లను వదలని చాలా గట్టిగా ఉండేదన్న. దీంతో ఒకరోజు వాళ్ళ భర్త ఆ పాపని అడవిలో వదిలేయాలని పాపను తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళ భర్త కనిపించకుండా మాయమైపోయాడంట. దీంతో పార్వతి ఏదో ఒక రోజు ఆ పాప వాళ్ళ భర్త వస్తారని ఎదురు చూస్తూ తిండి తిప్పలు లేకుండా అదే ఇంట్లో చనిపోయిందంట. దాని తర్వాత పార్వతి ఆత్మలాగా మారి ఎరుపు చీర కట్టుకొని తన పిల్ల కోసం అయితే అక్కడే అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఆ అడవిలో అమ్మాయిలు ఎవరు వెళ్ళినా సరే పార్వతి తన అమ్మాయి అనుకొని వాళ్ళ దగ్గర వెళ్తుందంట. ఇలా జరుగుతుందని ఆ అడవిలోకి అమ్మాయిలు ఎవరు వెళ్ళరని ఆ పూజారి ప్రియాతో అయితే చెప్తాడు. అలా భయపడుతున్న ప్రియాకి ఆ పూజారి మంత్రిచ్చిన ఒక తాగింపు బట్టి ఏం జరగదులే అని ధైర్యం చెప్పి ఏం జరిగినా కూడా రాత్రి సమయంలో డోర్ మాత్రం తీయద్దని హెచ్చరిస్తాడు. ఆ నమ్మకంతో ప్రియా వచ్చి ఆ ఇంట్లో నిద్రపోతుంది. ఆ రోజు రాత్రే 3 గంటల సమయంలో మళ్ళీ కిటికీ శబ్దం అయితే వస్తుంది. కానీ ప్రియా పూజారి మంత్రి ఇచ్చిన తాగెత్తు ధైర్యంతో ఏం కాదులే అని నిద్రపోతుంది. మరి కొంచెంసేపటికైతే ఒక చిన్న పిల్ల ఏడుపు శబ్దం అయితే వినిపిస్తుంది. దీంతో ప్రియా ఆ పాప ఎవరో చూద్దామని భయపడుతూ ఆ డోర్ దగ్గరికి అయితే వెళ్తుంది. డోర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక్కసారిగా కిటికీ అయితే ఓపెన్ అవుతుంది. ఈసారి ఆ కిటికీ దగ్గర నుంచి మెల్లగా వచ్చావా అనే సౌండ్ అయితే వినిపిస్తుంది. ఒక్కసారిగా భయపడుతూ కిటికీ వైపు చూసిన వెంటనే ఎరుపు చీర కట్టుకొని పసుపు చర్మంతో నల్లటి కళ్ళు వేసుకొని ఒక ముస్లాం అయితే కనిపిస్తుంది. ఆ ముస్లాంను చూసిన వెంటనే ప్రియాకి ఏదో తెలియని వింత శక్తి చేపట్టి బయటికి లాగినట్టు అనిపిస్తుంది. దీంతో ప్రియా భయపడుతూ ఆ డోర్ ని గట్టిగా పట్టుకొని అరవడం అయితే స్టార్ట్ చేస్తుంది. మరుక్షణమే అక్కడి నుంచి ఆ ముసలామ మాయమైపోతుంది. దీంతో అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్న ప్రియా మరుసటి రోజు ఉదయం తన సామాన్లన్నీ సర్దుకొని తన సొంత ఊరికైతే వచ్చేసిందంట. ఈ సంఘటన షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ ప్రియా. ఇలాగే మీ లైఫ్ లో కూడా ఏమన్నా భయంకరమైన సంఘటనలు జరిగి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని హర్రర్ అండ్ రియలిస్టిక్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన హర్రర్ లవర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.